తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకతకు సంబంధించి హైకోర్టు ఐటీ ఆధారిత పరిష్కారాలను అలాగే ఏఐ టెక్నాలజీ కంప్యూటర్ వ్యవస్థలను వినియోగించాలని సూచించింది. ఇక ఏ సంఘటన అయినా కానీ భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదని హైకోర్టు తెలిపింది. కానుకల లెక్కింపు చివరి పైసా వరకు కూడా సరిగ్గా ఉండాలని, అన్ని బాధ్యత పూర్తిగా టీటీడీ బోర్డు స్వయంగా వహించాలని స్పష్టం చేసింది. చోరీలు మోసాలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇక భక్తుల విశ్వాసం నిలబడేలా అలాగే లెక్కింపు విధానం పూర్తి పారదర్శకంగా ఉండేలా టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టేలా చూసేలా హైకోర్టు నిబంధనలను జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుమల శ్రీవారి పరకామణి దొంగతనం జరిగినటువంటి యొక్క కేసు ఉందో దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పటి వరకు సిఐడి డీజీ అందించినటువంటి మొత్తం పత్రాలను కూడా చూసిన తర్వాత కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే టీటీడీ సంబంధించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు అధునాతంగా వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీ ద్వారా కంప్యూటర్ను ఉపయోగించేటువంటి పరిస్థితి తీసుకోవాలని హైకోర్టు ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి పాలక మండలి ఉందో ఈ యొక్క పాలక మండలి దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇక భక్తులు సమర్పించేటువంటి కానుకలన్నీ కూడా లెక్కింపు విషయంలో పారదర్శకం ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా భక్తి తత్వంతో వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆ యొక్క వాళ్ళు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, ముడుపుల రూపంలో చెల్లించేటువంటి హుండీలో వేసేటువంటి కానుకలను ప్రతి ఒక్కరి కూడా రూపాయితో కూడా క్షుణ్ణంగా లెక్క వేసి మరి కూడా టీటీడీకి సంబంధించినటువంటి అప్పచెప్పే విధంగా చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క చోరీలు కానీ మోసాలు కానీ జరగకుండా ఉండేటువంటి బాధ్యత టీటీడీ ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దానిపైన టీటీడీ బోర్డు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అయితే ఇప్పటికే మనం తీసుకున్నట్టయితే టీటీడీలో పైన ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తూ భక్తులు సంఖ్యను కావచ్చు, కూటమి ఎక్కువ గుంపులుగా ఉన్నటువంటి రద్దీ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా చూసేటువంటి విధంగా అధునాతమైనటువంటి టెక్నాలజీతో ఏఐ సిస్టమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క పరకామణిలో కూడా ఇటువంటి ఏఐ టెక్నాలజీ ఉన్నటువంటి కెమెరాస్ అన్ని కూడా సెట్ చేసి ఎటువంటి చిన్న పొరపాటు చేసినా, ఎవరు చోరీకి పాల్పడినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడింది. ఇదైతే అప్పట్లో ఎవరైతే ఈ యొక్క దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి రవికుమార్ కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు దీని మీద కేసు నమోదు చేసి 1 టౌన్ లో పెట్టి దీని మీద పూర్తిగా 1 టౌన్ లో కేసు అయిన తర్వాత గతంలో ఉన్నటువంటి వైకాపా పాలక మండలి దాన్ని పక్షాతాపం కింద అతన్ని లోక్ అదాలత్లో ఈ యొక్క కేసు కూడా కొట్టివేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు. అయితే దీని అంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి దృష్టిలో ఉంచుకుని పునరావృతం కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులు తిరుమలకు వచ్చి తమకు ఉన్నటువంటి ముడుపుల రూపంలో చెల్లించేటువంటి హుండీ ఆదాయాన్ని లెక్కించేటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. విజయ, రైట్, థ్యాంక్ యూ సుధీర్.